తెలంగాణ రాష్ట్రంలోనే కాదు తెలంగాణ అసెంబ్లీ మండలిలో కూడా ఇయ్యాల మంచిగానే నడిచింది పంచాది సర్కారోళ్ళు చేసిన కులగణన సర్వే మీద మస్తు చేసినామని సర్కారోళ్ళు గిదింట్లో ఏమున్నది అని ప్రతిపక్షపోళ్ళు ఇక దీంట్లోనే లాజిక్లు లా పాయింట్లు మస్తు వెళ్ళినాయి ఇక గవేందో పురా కరుసుకోవాలంటే ఏం చేయాలి మీరు ముచ్చటంతా చూసి రావాలి అసెంబ్లీ మొదలవ్వుడే 2 నిమిషాల్లో మళ్ళా వాయిదా పడ్డది కేబినెట్ సమావేశం జరుగుతూ ఉన్న సందర్భంలో ఇంకా పూర్తి కాలేదు అధ్యక్ష కొద్దిగా సమయం పడుతుంది దాని తదుపరి మినిట్స్ ప్రిపరేషన్కి తర్వాత నోట్ ప్రిపరేషన్ కూడా సమయం పడతా ఉన్న సందర్భంలో గౌరవ శాసన సభాపతి గారిని కోరుతా ఉన్నాం ఎందుకంటే సహచార మంత్రివర్గ సోదరులు ముఖ్యమంత్రి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అందరూ కూడా కేబినెట్ సమావేశంలో ఉన్నారు నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష సభ కొద్ది సమయం వాయిదా వేసి మళ్ళా తిరిగి ప్రారంభించాల్సిందిగా మీతో కోరుతాను కులగణన రిపోర్టు మొన్న ఐదారం నాడే బయట పెట్టినోళ్ళు నిన్న పెట్టుకోవచ్చు కదా క్యాబినెట్ మీటింగ్ ఇయ్యాలనే అసెంబ్లీ పెట్టుకొని ఇయ్యాలనే క్యాబినెట్ మీటింగ్ పెట్టుకునుడైంది అందరు వచ్చినాక సభను వాయిదా వేసుడైంది అని కారెడ్డమాడుతున్నారు ప్రతిపక్షపోళ్ళు ఇక గప్పుడు ప్రతిపక్షంలున్నా ఇప్పుడు అధికారంలున్నా చెయ్యి పాటోళ్ళు ఏం మారలే అని ముచ్చట్లిన పడుతున్నాయి ఇక కులగణన అన్నారు గాని ఏ కులంలో ఎంతమంది ఉన్నారనే ముచ్చటే చెప్పలే అని పెద్ద లాజిక్ పాయింట్ మాట్లాడిండు మాజీ మంత్రి తలసాని సీనన్న దీంట్లో కులాల వారీగా తీసుకున్నప్పుడు కూడా ఏ కులం ఎంత అనేది కూడా మీరు చెప్పలేకపోయినారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్లో కూడా ఎస్సీలు ఇంత బీసీలు ఇంత అన్నారు ఈరోజు బీసీ కులాలలో 193 కులాలు ఉన్నాయి కాబట్టి 193 కులాలలో కూడా మరి ఏ కమ్యూనిటీ ఏమేమి ఎంతమంది ఉన్నారు అనేది కూడా మనకు సంఖ్యాపరంగా రేపు మనకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి ఆ విధంగా చేయవలసినటువంటి అవసరం ఉంది కొత్త పదాలు కనిపెట్టిండ్రు కాంగ్రెస్ సర్కార్ వాళ్ళు అనుకుంటా ఇగో గిట్ల కారెడ్డమాడిండు పువ్వుపాటి ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్న ఇది కొత్తగా పదం తీసుకొచ్చిండ్రు మరి నేనైతే ఇది ఎక్కడా చూడలేదు హిందూ బీసీలు ముస్లిం బీసీలు ఇది ఎక్కడ పదం అధ్యక్ష అసలు ఇది రాజ్యాంగం ఒప్పుకుంటుంది అధ్యక్ష ఈ రిపోర్టు మీరు బయట పెట్టి రేపు బీసీలకు ఎట్లా న్యాయం చేస్తారు అధ్యక్ష ఇదొక్కటి రాలధ్యక్ష కోర్టులు కొట్టేటందుకు ఇక రావాధ్యక్ష రిజర్వేషన్లు రావాధ్యక్ష కోర్టు ఒకసారి హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా హిందూ బీసీ ముస్లిం బీసీ అనే పదం వాడిండ్రు అని ఒక్కసారి మామూలు వ్యక్తి ఒక పిటిషన్ ఎత్తేదారు అధ్యక్ష వారం రోజులు ఇది కొట్లు పోతాయి అధ్యక్ష సరే ఇది ఎట్లన్నా కొట్టేసేది కదా ఇది ఒక రోజుకి అసెంబ్లీకి కదా ఏదో 4 కాగితాలు పెట్టేది కిరికిరి పోతుంది రేపో మాపో ఎలక్షన్ చేయాలని చెప్తున్నారా మాకు అర్థమైతలేదు ఏదో ఎట్టికే పెట్టిండ్రు తప్పితే నిజంగా బీసీల మీద పాయిరం లేదట షెయిపాటోళ్లకు ఇక 2014కు ఇప్పటికి పోల్చుకుంటే లెక్కలు తప్పులున్నాయి అనుకుంటా కూడా గరమైండు ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్న 2014లో ఉన్నటువంటి ఓసీల సంఖ్య 8% ఉంటే 24లో 13.5% ఎట్లయితుంది 14 ఏళ్లలో మా బీసీల సంఖ్యనే ఎందుకు తగ్గింది మిగతా వాళ్ళ సంఖ్య ఎందుకు పెరిగింది కారు పార్టీ చేసిన సమగ్ర సర్వే రిపోర్టును బయట పెట్టాలే అని మాట్లాడుకొచ్చిండు సీఎం రేవంత్ అన్న వాళ్ళు సర్వే చేసినాం మేము ఒకటే రోజులు చేసినాం మేము చాలా పొడి చేసినాం చింపేసినాం లేనోడు లేనట్టే ఉన్నోడు ఉండాల్సిందే అని ఆ రోజు ఎంతో హడావిడి చేసారు తెలంగాణ మొత్తం బంద్ అన్నారు అధ్యక్ష 7 గంటల నుంచి 7 గంటలు 12 గంటలు చేసినామన్నారు ఈ డాక్యుమెంటును మంత్రివర్గ సమావేశంలో పెట్టి మంత్రివర్గం ఎందుకు ఆమోదించలేదు ఈ డాక్యుమెంటును 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు శాసనసభలో ఎందుకు ప్రవేశపెట్టలేదు ఈ డాక్యుమెంటుకు లీగల్గా ఇదే ఒకవేళ అయితే ఎందుకు ఈ ప్రభుత్వం ఈ నివేదికను బయట పెట్టలేదు అధ్యక్ష ఒక కుటుంబం ఎందుకు దాచిపెట్టుకున్నది డాక్యుమెంట్ను ఇక గాదాన్ని వెబ్సైట్ లో పెట్టినమని చెప్పిండు కేటీఆర్ అన్న చేసింది మొత్తం ప్రభుత్వ అధికారులే చేపించింది ప్రభుత్వమే ఎస్ ఇట్ ఈస్ అన్ అఫీషియల్ డాక్యుమెంట్ అందులో ఖచ్చితంగా మేము ఓపెన్ గా వెబ్సైట్ లోనే పెట్టినాం అసెంబ్లీలో కాదు చాటుమాటుకు కాదు పారదర్శకంగా వెబ్సైట్ పెట్టాం ఆ వెబ్సైట్ లోంచే పాయల్ శంకర్ గారు తీసుకున్నారు ఇగో గిదే మాట పువ్వుపాటి పాయల్ శంకర్ అన్న కూడా మాట్లాడుకొచ్చిండు 2014లో ఉన్నటువంటి సంఖ్య 2024కు వచ్చే వరకంటే 21 లక్ష తగ్గింది ఇది తప్పు కదా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏ పార్టీది ఉన్నదనేది పక్కకు వెళదాం ఆ రోజు ప్రభుత్వం చేసినటువంటి డాక్యుమెంట్ వెబ్సైట్లో ఉన్నది ఇది నాకు వ్యక్తిగతంగా ఇవ్వలే వెబ్సైట్లో ఉన్నది ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో ఉన్నది గాళ్ళు వెబ్సైట్లో పెడితేనే నేను తీసుకున్నా నాకేం పర్సనల్గా ఇయ్యలే అని చెప్తున్నాడు పాయల్ శంకర్ అన్న
నీ అవ్వ పాత సర్కారు మీద బూర్దేద్దామని చూస్తే ఉత్తగా రివర్స్ అయ్యే కథ అయింది కదా సర్కారుకు. ఇక షెయి పాటోళ్ళు ఇచ్చిన రిపోర్టును షెయి పాటోళ్ళే తప్పంటున్నారు అని ఉదాహరణ చెప్పిండు కేటీఆర్ అన్న. మొత్తం ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీల సంఖ్య 61%. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము మాట్లాడడం కాదు అధ్యక్ష, ఇక్కడ మా శ్రీనివాస్ యాదవ్ గారు కరెక్ట్గా చెప్పినారు. మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు బయట, దీన్ని తగలబెట్టండి, ఇంకా ఆయన గలీజ్గా మాట్లాడింది నా మాట అన్న, తగలబెట్టండి అన్నాడు. దీన్ని తగలబెట్టండి ఈ నివేదికలు తప్పుల తడక అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు, మేం కాదు. ఇక సర్కారోళ్ళు ఇచ్చిన రిపోర్టును కాలబెట్టాలే అని షెయి పార్టీ ఎమ్మెల్సీనే అంటుంటే ఇక తతిమొల్లెట్లా నమ్మాలే అని అడుగుతున్నాడు కేటీఆర్ అన్న. ఇక మొన్న చెప్పిన లెక్కలనే ఇప్పుడు చెప్తున్నారు తప్పితే ఏం చేస్తలేరు సర్కారోళ్ళు అని మండలిలో మాట్లాడింది ఎమ్మెల్సీ కవితక్క. మేము అనుకున్నది ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డేటా బయట పెట్టారు. ఈరోజు అసెంబ్లీలో ఆ డేటాతోని ప్రభుత్వం ఏం చేయబోతుందనే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్తామని అనుకున్నాం. అయితే ఓన్లీ స్టేట్మెంట్ మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చదివిందే మళ్ళీ ఇవాళ స్టేట్మెంట్ చదివేసి అయిపోయింది అని మమ అనిపించేస్తే దీంతో ఏం చేయబోతా ఉన్నారు ఈ డేటాతోని? మీరు ఇదివరకు ఎలక్షన్లో ప్రతిపాదించినట్టుగా ఎలక్షన్లో వాగ్దానం చేసినట్టుగా బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్తారా, లేకపోతే విద్యా ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో ఈ రిజర్వేషన్లు అమలు చేస్తారా? గిదంతా కాదు అని కారు పార్టీ పువ్వు పార్టీలకు గీ సవాల్ ఇసిరిండు సీఎం రేవంత్ అన్న. నేను ఇవాళ సూటిగా అడుగుతున్న బీఆర్ఎస్ను బీజేపీని, మా పార్టీ 42%, రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలల్లా 42% సీట్లు మా పార్టీ ఇస్తుంది. ఇది మా కమిట్మెంట్. మీ రెండు పార్టీలను నేను సవాల్ విసురుతున్నా, మీరు రాండి, ఈ వేదిక మీద నుంచి మాట ఇవ్వండి, 42% ఇద్దాం. ముంగటున్న స్థానిక ఎలక్షన్ల బీసీలకు 42% రిజర్వేషన్లు ఇయ్యనీకి మేం సిద్ధం, మీరు సిద్ధమా అని సవాల్ ఇసిరిండు రేవంత్ అన్న. అది సవాలంటే రుణమాఫీ, రైతు భరోసా, ఇంద్రమ్మ ఇండ్లు, మహిళలకు నెల నెల 2500 తులం బంగారం ఇచ్చినట్టే గీ 42% రిజర్వేషన్ కూడా బరాబర్ ఇచ్చేది ఇరుతారు గీ షెయి పాటోళ్ళు అని కారెడ్డాలాడుతున్నారు ఏడాదికించి షెయి పార్టీ పాలన చూస్తున్న తెలంగాణ పబ్లిక్. ఇగో ఏనన్నా సర్కారుకు ప్రతిపక్షాలకు నడుమ లొల్లి పంచాదులైతాయి గాని తెలంగాణలో అయితే ఎమ్మెల్యేలకు మంత్రులకే లొల్లి పంచాదులైతున్నాయి. ఇక షెయి పార్టీ ఆచారంగా అసొంటిది కానీ 3 పూలు 6 కాయలు లెక్క దినానికో 2-3 నిరసనలు, వారానికో 4-5 ధర్నా దీక్షలతోటి నడుతున్నది తెలంగాణలో షెయి పార్టీ సర్కారు. ఇక గప్పట్లనేమో పోలీసోళ్ళు, ఇప్పుడేమో వీఆర్ఏలు గట్టిగానే అరుచుకుంటున్నారు సర్కార్ను. ఇచ్చిన మాట ప్రకారం మమ్ములను మళ్ళా కొలువులకు తీసుకోవాలని నిరసనకు దిగిండ్రు వీఆర్ఏలు. సర్కార్ వచ్చి 14 నెలలైనా కూడా గింతవరకు మా గురించి ఆలోచన చేస్తలేదు అని మంత్రుల ఇండ్ల మీదకి పోయిండ్రు వీఆర్ఏలు. ప్రజాపాలనలో గిట్లెట్లా నిరసన చేస్తారు అని దొరికినోళ్లను దొరికినట్టు, దొరకనోళ్లను ఎంబడిబడి అనగబట్టి ఎత్తుకపోయిండ్రు పోలీసోళ్ళు. వి వాంట్ జస్టిస్ అనుకుంటా నినాదాలు చేసినా గాని జస్టిస్ తప్పితే అన్ని ఎదురుంగత్తున్నాయట గీళ్లకు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చారు, సీతక్క హామీ ఇచ్చింది, ప్రతి ఒక్క మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇప్పుడున్న వాళ్ళు మాకు స్పష్టమైన హామీ ఇచ్చారు, ఆ రోజు ఉద్యోగాలు ఇవ్వాలి వీళ్ళకి అని చెప్పేసి. కానీ ఈ రోజు ఆ జీవో ఇచ్చినప్పుడు ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్లోనే ఉన్నాడు, ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చిండు. ఆయన హయాంలోనే జీవో వచ్చింది, ఇప్పుడు ఆయన హయాంలోనే మాకు ఈ జీవో ఇంప్లిమెంట్ కావాలి, అయినా కానీ మొండి వైఖరితో మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. 80 రోజులు సమ్మె చేసి కొట్లాడి తెచ్చుకున్న జీవో, ఆ జీవో ఇంప్లిమెంట్ అవ్వడానికి మళ్ళీ మేము కొట్లాడాల్సి వస్తుంది. ఆల్రెడీ 70% ఇంప్లిమెంట్ అయిన జీవో ఇది. మిగిలిపోయిన 3700 మందికి ఉద్యోగాలు రావాలి. ఈ ఉద్యోగాల కోసం మేము ఇంకా కొట్లాడాల్సి వస్తుంది. గప్పట్ల కారు పార్టీ సర్కారు ఉన్నప్పుడు వీఆర్ఏలుగా పనిచేసే 20,500 మందిలకించి 16,700 మందిని వాళ్ళ చదువులకు తగ్గట్టు వేరే వేరే డిపార్ట్మెంట్లలో చదివిండు కేసీఆర్ సారు. ఇక తతిమ్మ 3,800 దాంకున్న వీఆర్ఏలను కూడా కొలువులకు తీసుకోవాలి. 60 ఏళ్లు దాటిన వీఆర్ఏల వారసులకు కొలువులు ఇయ్యాలి అని గప్పట్ల వీఆర్ఏలు అందరూ లొల్లి పెడితే గప్పుడు ప్రతిపక్షంలున్న రేవంత్ అన్న, సీతక్క వీఆర్ఏలకు మద్దతు ఇచ్చిండ్రు. కానీ ఇప్పుడు గద్దెనెక్కే వరకు వీఆర్ఏల బాధను పురాగా యాది మర్చిండ్రట షెయి పాటోళ్ళు. కొట్లాడి తెచ్చుకున్న జీవోను అమలు చేయనీకి కూడా కొట్లాడే పరిస్థితి వచ్చింది తెలంగాణలా అని మస్తుగా బాధపడుతున్నారు వీఆర్ఏలు. కారు పార్టీ సర్కార్ అత్తే కొలువులు వచ్చేటియో లేదో గాని గప్పుడు లేని ఆలోచన చేసిన కారు పార్టీ మంచిగానే ఉన్నది, రాజకీయం కోసం గీళ్లను వాడుకున్న షెయి పార్టీ మంచిగానే ఉన్నది గాని నడిమిట్ల వీఆర్ఏలే ఎటు కాకుండా రోడ్ల మీద పడ్డరు అని అనవట్టిండ్రు గీ ముచ్చటెరకైన తెలంగాణ మేధావులు.
హా పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలైంది కదా, మరి పెద్ద మనిషి ఏం వార్త పట్టుకొస్తాడో ఓ పరైతే అరుచుకొని వద్దాం పాండ్రి. ఓ తాత ఏం తెయ్యాలి సంగతి? అరే రే ఊకరా చిన్న ఊకరా అయ్యా పొద్దున కంచి ఏమైనా తిన్నావా లేదా? ఎట్లా ఎండుకపోయిండో చూడు పొలగాడు. గిట్ల అయితే ఆదిరా ఊకరా రామచంద్ర ఊక అయినా పొలదైనా ఏం పద్ధతి అన్నట్రా ఇంత అన్యానం ఉంటాదిరా నీ అన్యానం అమ్మ అనుకోట ఊక రంది పెట్టుకోకు నువ్వు ధైర్యంగా ఉండు ఏం కాదు కానీ. అవు ఏందే తాత గా అన్నను గంతగానో ఓదాడుతున్నావు, ఏమైంది గా అన్నకు? అవో వచ్చింది గాంధారి మళ్ళా ఈడికొచ్చి ఏమైందాట ఎందుకు ఎడతాడా అన్న అని తిప్పులాడుతాంది బొమ్మ. ఏమైతే నీకేంది, నీ వార్తలు నువ్వు చదువుకోరాదు. మీ ఆడోళ్ళని ఎవరిని మందలియద్దు తల్లి, మీ తెరువుకే రావద్దు. ఏయ్ తలకై తిక్క గిట్లనా నీకేమన్నా? ముచ్చడేందో చెప్పకుండా మీ ఆడోళ్ళంతా గంతే అని గులుగుతున్నావు. అసలు ముచ్చడేందో నాకు చక్కగా చెప్పు. చెప్పేదేమున్నదే, వీని పిల్లం వీనికి వచ్చింది అంచను మళ్ళీ అదే అవ్వగారింటికి పోయింది. ఇదేనా పద్ధతి? మరి పోయిందైనా వచ్చిగా పోవాలి కదా. వీడు చేయించిన బంగారు నకిలీసు, గోపితాడు, నలపూసల గొలుసు, కమ్మల బుట్టాలు, కాళ్ళ పట్టీలు అన్ని సంచిలో చదువుకున్నదా. శంకర బిల్ల అన్నది అవ్వగారింటి కాడ జెండెత్తింది. ఇదేనా పద్ధతి? ఇదేనా తరిక? పోయిందైనా వచ్చిగా పోయేదాన్ని మరి ఇవన్నీ ఎందుకు చదువుకొని పోవాలి చెప్పు? పొద్దు మాపు పుట్టుగా దాగచ్చి పెళ్ళని కొడితే ఎన్ని రోజులని భరిస్తుంది గామైనా? అందుకే గా అన్న మైల పొల్లు తీసి అవతల పడ్డది కావచ్చు. ఏం మాట్లాడతానో బుజ్జి, నేను ఎప్పుడన్నా తాగొచ్చి మీ వైనం కొట్టినా? నేను చెప్తా రాదు, నేను చెప్తా ఆగు. వీడు మస్తు శుద్ధ పూసనే, సొక్కం పూస అటు మనిషి. వీడు అన్నాడు తాగత్తాడా? ఎన్నడన్నా బుద్ధి పుట్టినాడు గింతంత తాగొచ్చింది అనుకో, కుక్కిన పేన్ లెక్క మూలకు వచ్చిన మలుసుకొని పంటాడే అంచను ఆ పొల తెరుగు పోతాడా? గిసమంటి గింత మంచి పొలగాని కొట్టేటందుకు దానికి చేతులు ఎట్లా వచ్చినాయి కావచ్చు. గింత అన్యాలం ఉంటాది, గింత అడివి ఉంటాది. మళ్ళా కొట్టుడాలో కొట్టుడు వచ్చి కొట్టులేదు అట్నే తల్లి. మన కుక్క కదా పిక్కలు వచ్చి పీకినట్టు వీని ఒళ్ళంతా ఏడబడతా అన్న కొరికింది. ఇవ సూయిస్తలేడు ఇజ్జతికి, ఏం చేస్తాడు పాపం బిడ్డాడు. ఇక మరి ఇద్దల మారి గిద్దలేనాయే, పంచాయతీ ఏడొచ్చిందో చెప్పరాదు నువ్వన్నా. ఇక నిన్న వీని పెళ్ళం అదేందో టీవీలో అమాస దీపమో పున్నం దీపమో సీరియల్ ఉంటదట కదా, ఆ సీరియల్ పెట్టుకొని చూస్తాందట. అప్పుడే వీడు బాయ్ కానించాలి ఇంటికి రాగానే, అరే ఎప్పుడు చూడు ఆ టీవీలో సీరియల్ పెట్టుకొని చూస్తావా అని, జరసేపు నేను వార్తలు పెట్టుకొని చూస్తా ఇద్దే అని చెప్పి దాని చేతిలో ఉన్న రిమోట్ తీసుకున్నాడట. ఆహా, నా చేతుల నుంచి రిమోట్ తీసుకొని నేను చూసే సీరియల్ ను తీసేస్తావురా బచ్చవాజిగా అని వీడిని కింద పడేసి బొచ్చ మీద కాలు వేసి మూలకున్న చీపిరి గట్ట అందుకొని దంచుతే ఆ కొట్టుడుకు పొల్లగాడు నోట్ల నుంచి నురుసులే కక్కింది అంచను. ఆ పొల్ల దగ్గర నుంచి అట్లా ఇట్లా తప్పించుకొని మా ఇంటికి వచ్చిండు కాబట్టి బతికిపోయిండు, లేకుంటే వీడు నిన్న ఒడిచేటోడే. మరి అట్లా అంతా కొట్టుడుకు వచ్చిందట వీని పెళ్ళం. ఇది పద్ధతేనా? ఇది ఒక రేవుగల్ల పనేనా? నువ్వే చెప్పు, వాని పెళ్ళంది ఏం పద్ధతి అన్నట్టుగా. ఏం చేస్తామే మరి, సీరియళ్ల ప్రభావమో లేకుంటే సోషల్ మీడియా చేయబట్టో తెలియదు కానీ లోకం మీద చాలా మంది సంసారాలు యొగ్గిట్లనే పాడైనాయి. అరే ఒకప్పుడు కొంతమంది మా మొగబచ్చవాదిగాళ్ళు బగ్గదాగచ్చి పెళ్ళాలను అది గోసబుచ్చుకునేది. కానీ ఇప్పుడేమో కొంతమంది ఆడోళ్ళు వచ్చిరాని ఆ టీవీ సీరియల్ చూసి పలక ఫోన్లలో వీడియోలు చూసి మొగోళ్ళని అరి గోసబుచ్చుకుంటాను అంటేనో. ఇదేనా పద్ధతి? ఇదేనా తరిక చెప్పు? గా పశ్చిమ బెంగాల్లో కూడా ఓ పుణ్యాత్మురాలు మొగని కిడ్నీ అమ్మితే వచ్చిన 10 లక్షల రూపాయలు పట్టుకొని లవర్తోని కలిసి జంప్ అయిందటనే తాత. గా అన్నేం చేయలేక పోలీసార్లకు ఫిర్యాదు అయిందటిగా. వచ్చిన అన్యాలం పాడుగాను గింత అపకీర్తుంటే అదే గింత అన్యాలం ఉంటే అదే పొలగండ్ల చదువులకు అక్కడికత్తదని మొగడు కిడ్నీ అమ్మితే ఆ వచ్చిన పైసలు పట్టుకొని వాడిని ఎవరినో వేసుకొని పోతే అదే దాన్ని వచ్చా మన్ను కొట్ట. అసలు కాలం ఎడిపోతుందిరా రామచంద్ర. ఏం చేద్దాం మరి, కాలం అట్లనే ఉన్నట్టున్నది. అరే పిల్లలు ఉన్నాక దానికి ఏమందాంరా? చిచ్చి ఈ ముచ్చట చెప్పనన్నా చెప్పకు, సమాజం అంటే దాని ముఖం మీద తుప్పుకులు వస్తారు దాని బతుకుల మన్ను కొట్ట. ఏం చేసుడే మరి, సినిమాలలో జరగని ఇచ్చంత్రాలన్నీ బయటనే జరగబట్టే. అందరు ఆడవాళ్ళు అట్లా లేరే తల్లి. కొంతమంది ఆడిబిడ్డలను చూస్తేనే అయితే చేతులెత్తి మొక్కాలను అనిపిస్తా ఉంటది. అత్తమామలను కన్న తల్లిదండ్రులు లెక్క చూసుకుంటారు, పిల్లలను ముద్దుగా చాదుకుంటారు, మొగనికి మంచిగా ఇలువిస్తా అంటారు, ఇరుగు పొరుగులతోటి మంచిగా కలిసిమెలిసి ఉంటా అంటారు. అగో అసొంటోళ్ళు అయితే ఇంకా ఆడి జాతికి ఒక కొత్త వన్య తీసుకొచ్చి పెడతా అంటారు. గట్లుండే ఆడిబిడ్డలంటే ఏమంటే గీ స్మార్ట్ ఫోన్లు వచ్చినాయో చాలా మంది ఆగమాగమవుతున్నారే తాత. గీ పలక ఫోన్లు చేయబట్టి ఇప్పటి పోరగాళ్ళకు కుటుంబం అంటే ఏంటిది, బంధాలు బంధుత్వాలు వాటి విలువలేంది అనేది కూడా పురాగా తెలియకుండానే అయిపోతున్నది. ఎట్లా తెలుస్తుంది? పొలగాళ్ళు బల్య నుంచి రాగానే వాళ్ళ చేతులలో పలక ఫోన్లు పెట్టి అవేమో టీవీలలో సీరియళ్ళు పెట్టుకొని చూసుడా.
ఇక అయ్యేమో మా పట్టణ దాకా బయట పెత్తనాలు చేసి ఆ పొలగాళ్ళు అందరు పడినాక వచ్చిన తర్వాత తిని మంచంలో మలుచుకొని పండుడేనా. ఇక పొలగాళ్ళకు మంచి ముచ్చట్లు చెప్పాలంటే ఎవరు చెప్తారు, తెలుస్తుంది వాళ్ళకు చెప్పు. అందుకే ఆ పలక పొలాల్లో ఏం చూస్తాలో గవ్వే నేర్చుకుంటారు, గవ్వే పాటిస్తాళ్ళు, ఆగమవుతాళ్ళు. అయితే రామచంద్రు, అరే నీ పొలకు ఫోన్ అన్న కలిపిరా, నేను మాట్లాడతా. నేను మీ పంచాయతీ ఏందో నేను తెలుసుకుంటా, ఫోన్ కలుపురా దానికి. అవునే అన్న, మా తాత మాట్లాడి మీ పంచాయతీని దెంపుతాడు, ఫోన్ కలిపి మా తాతకి ఇయ్యరా, అదే మాట్లాడతాడు గాని. అరే అది కాదురా రామచంద్రు, సంసారం అన్నప్పుడు సవాలైతే సమస్యలు ఉంటాయిరా. అసలు వాటిని కూర్చుని మంచిగా మాట్లాడుకోవాలి, వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలి. చిన్న చిన్న వాటికి పంచాయతీలు పెట్టుకొని మొగను కొట్టి అన్ని చదువుకొని అవగారింటికి పోతా. అది రప్పల్లా పద్ధతేరా ఇది? నువ్వు నాకు ఫోన్ కలిపి నేను మాట్లాడతా, నువ్వు ఫోన్ కలుపు. ఏ తాత నీకు తెలియదు దాని సంగతి. నీతో ఫోన్ మాట్లాడిస్తే నువ్వేంద్ర నాకు ఫోన్ చేసేదని వచ్చినాక పట్టుకొని తంతది నిన్ను. నీతో మాట్లాడి ఇచ్చినందుకు నన్ను తంతది మళ్ళా. అబ్బరు కొడుకు అంతూ నాదిరా కథ. మరి అసలు అప్పుడు నాకు ఈ పంచాయతీ ఎందుకురా నాయన? మరి నీకెట్లా సిగ్గులేదురా రామచంద్రు? ఆ పొల్ల ఏదో ఉప్పోసకు అమాస దీపమో పున్నం దీపమో సీరియల్ పెట్టుకొని చూస్తాందే అనుకో. అప్పుడేక మూసుకొని ఊకోక నువ్వు ఆ సీరియల్ ఎందుకు పెట్టుకున్నావు అని దాంతో పంచాయతీ పెట్టుకుంటావు. సిగ్గు తప్పినోడా? పంచాయతీ పెట్టుకున్నప్పుడు తన్నకుంటే ముద్దించుకుంటా ఆయన. మరి సరే తన్నులు తిన్నోని తిని సపరేట్గా ఇంత మలుచుకొని పండక బజార్లకు వచ్చి నా పిల్లం నన్ను కొట్టింది అని చెప్పుకుంటావా? మంది అందరు పిల్లలతో తన్నులు తిని ఇట్లనే బజార్ల ముచ్చట్లు పెట్టుకొని చెప్పుకుంటారు. అరే మంది అందరికి చెప్పవు, ఎన్ని దానినా ఒత్తుకొని ఊకోవాలి. నేను ఊకుంటా లేనురా 40 ఏళ్ళ కానిచ్చారు. ఇక పాపా ఇక ఇజ్జత్ పోతుంది, ఇజ్జత్ తక్కువ. చూసిండ్రా అనుల్లా, లోకం మీద ఎసొంటి కథలు జరుగుతున్నాయో. మన కష్టాలు తీరుతాయని భర్తను కిడ్నీ అమ్ము అని చెప్పి గా వచ్చిన పైసలతోని లవర్తోని పత్త లేకుండా పోయిందట ఓ పుణ్యాత్మురాలు. ఏం చేస్తాముల్లా, ఇవాళ రేపు బంధాలు బంధుత్వాల కన్నా పైసలు మీది మెరుగులు చూసి చాలా మంది గల జీవితాలను ఎటు కాకుండా చేసుకుంటున్నారు. అంతా కలికాలంలా. చదువుకునే సోపతిగాళ్ళే గెట్ టుగెదర్ పార్టీలు చేసుకోవాలనా, బావమరుదులం మేం చేసుకోవద్దా అని అనుకున్నారో ఏమో గాని ఇగో గిడ చూడుండ్రి, బావమరుదుల ఆత్మీయ సమ్మేళనం పేరు మీద ఫ్లెక్సీలు పెట్టుకొని దావత్ ఎట్లా చేసుకున్నారో. తాగనీకి తీరొక్క మందు సీసాలు, మంచింకు ఉడకబెట్టిన కోడిగుడ్లు. ఓహో, వీళ్ళ పార్టీ జోరుగానే ఉన్నది కదా. ఇక తాగినాక ఎట్లుంటామో ఏందో అని తాగక ముందే ఒకళ్ళ భుజాల మీద ఒకళ్ళు చేతులేసుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చిండ్రు. గిట్లా ఏడైందో ఏమో గాని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు చూసినోళ్ళందరూ మస్తుగా పరిశాన్ అవుతున్నారు. బావలింటికొస్తే బామ్మర్దులు మర్యాద చేసుడు మస్తుగా చూసినాం గాని గిసొంటి దావత్ అయితే ఏడ చూడలే. గిదెక్కడి మా సమ్మేళనం రా మామా అనుకుంటా కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. జింకలంటే ఎర్రగానో గోధుమ రంగులనో ఉంటాయి గాని గిడున్న జింకను చూడుండ్రి, హంస లెక్కనే ఎంత తెల్ల ఉన్నదో. మొగుల మీదున్న చందమామ లెక్కనే అడవిలో ఎలిగిపోయే వరకు చూసినోళ్ళందరూ మస్తుగా పరిశాన్ అవుతుండ్రట. గిసొంటి జింకలు లచ్చల్లా ఒకటి ఉంటదట. గులాబీ రంగు కండ్లు, తెల్ల రంగు పెయ్యితో నుండే వరకు గివిటిని అల్బినో జింకలు అని పిలుస్తారట. అడవిలున్న మంచుల నడుచుకుంటూ పోతున్న గీ జింకను ఆడున్నోళ్ళు ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టే వరకు మస్తుగా వైరల్ అవుతున్నది ముచ్చట. అంతకు మొదలు 2 ఏళ్ల కింద కూడా కర్ణాటక అడవిల పొంటి గిసొంటి జింకను పోటువలు తీసిండ్రట కొందరు. ఇది ఏడగా నచ్చిందో ఏందో తెలియదు గాని వీడియోలు అయితే బగ్గ వైరల్ అయ్యే వరకు సినిమాలల్లా అతిలోక సుందరి భూమి మీదకి వచ్చినట్టు గీ జింక కూడా దేవలోకం నుంచే వచ్చినట్టున్నదని కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. ఆగో చూసిండ్రా, అర్ధరాత్రి దొంగలు దుకాన్లల్లో వచ్చి అందులున్న సామాన్లు మొత్తం సంచుల కమాన నింపుకొని పరారైండ్రు. పట్నం అన్నోజిగూడలున్న సెల్ ఫోన్ దుకాణంలో వచ్చిండ్రు ఈ దొంగలు. ఎవ్వలకు అనుమానం రాకుండా మూతలకు బట్టలు కట్టుకొని షట్టర్ తాళాలు వలగొట్టి లోపలికి పోయిండ్రు. ఇక దుకాణంలో ఉన్న ఫోన్లన్నీ సంచుల కమాన నింపుకొని అవతలున్న దొంగుడికి ఇచ్చిండ్రు. మొత్తం 2 దుకాన్లల్లో 15 లక్షల మీదనే విలువైన ఫోన్లు, ల్యాప్టాప్లు అన్నీ మాయం చేసిండ్రు గిట్లా. ఇక దుకాణపోలు తెల్లారచ్చి సీసీ కెమెరాలో చూసే వరకు ఇలా బాగోతం బయటపడ్డది. పోలీసోళ్ళు దొంగల్ని పట్టుకునే పనిలో పడ్డారు. చూసిండ్రు కదా పబ్లిక్ దొంగలు ఎట్లా మోపైండ్రో. దుకాణాలకు తాళమేసి పోవడే ఆలస్యం, తెల్లారచ్చే వరకు మొత్తం లూటీ చేస్తున్నారు. దొంగల భయానికి దుకాణాలల్లో సీసీ కెమెరాలు పెట్టుకున్నా కూడా దొంగలు అస్సలకే తగ్గుతలేరు కదా. అయినా రాత్రి పెట్రోలింగ్ చేసే పోలీసులు డ్యూటీ చక్కగా చేస్తే దొంగలు గీ తిరిగి ఎందుకు రెచ్చిపోతారు అని అంటున్నారు గిది చూసినోళ్ళు. అది కూడా కరెక్టే కదా. హా పబ్లిక్ తెచ్చిన కాడికి వార్తలన్నీ చెప్పేసిన ఎట్లున్నాయిల్లా, మస్తుగున్నాయిలే.
ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలల్లో మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలో ఎరకనే కదా, చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకెన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసొంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయుల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా, టాటా, నమస్తే.